ఆయన త్యాగాన్ని ఈరోజు మనం మరవలేనిది. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని ఆయన స్మరించుకుంటూ ఉండాలి. ఆయన ఆశయ సాధనమే ఈరోజు ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి మద్రాసు నుంచి వేరు చేయడానికి ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన శ్వాస వదిలిపెట్టి మరి ఈరోజు త్యాగానికి మన ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవాలి. ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని ఆయన ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, అన్టచబిలిటీ ఉండకూడదని చెప్పి ఏ విధంగా ఆయన ఉన్నారో అది ఖచ్చితంగా మరి చేసుకుంటూ రాబోయే కాలాలకి రాబోయే తరాలందరికీ గుర్తుపెట్టుకునే విధంగా మళ్ళీ ఆయన కోసం అన్ని సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఆయన స్మరించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఆయన్ని స్మరించుకుంటే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటారు.